ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌కు కౌంట్‌డౌన్ అయితే స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో అందరూ ఎంతగా ఎదురుచూస్తున్న మెగా ఆక్షన్ అయితే జరగనుంది. 2025 మెగా వేలం నవంబర్ 24 అలాగే 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో అయితే జరగనుంది. వేలం అబడి ఆల్ జోహర్ అరేనా వేదికగా జరగనుండగా ఫ్రాంచైజీ యజమానులు అలాగే అధికారులు హోటల్ సాంగ్రీలాలో బస చేయనున్నారు. ఇకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నవంబర్ 24 అలాగే 25 తేదీలో జెడ్డాలో జరగబోయే మెగా వేలం కోసం ఆటగాళ్ల జాబితాను అయితే శుక్రవారం అంటే నవంబర్ 15 ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం 574 మంది ఆటగాళ్లు వేలానికి వెళ్ళనున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు వేలం అయితే ప్రారంభమవుతుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ధృవీకరించింది. ఈ జాబితా ప్రకారం 574 మంది ఆటగాళ్లు వేలానికి అయితే వెళ్ళనున్నారు. 574 మంది ఆటగాళ్లలో 366 మంది భారతీయులు కాగా 208 మంది విదేశీ ఆటగాళ్లు. ఇకపోతే ముగ్గురు అసోసియేట్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఇకపోతే 366 మంది భారతీయ ఆటగాళ్లలో 318 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. ఇక 208 మంది విదేశీ ఆటగాళ్లలో 12 మంది అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ఉన్నారు. అయితే ఇందులో 81 మంది ఆటగాళ్లు మినిమం 2 కోట్ల బేస్ ప్రైస్ అయితే వేలంలో పాల్గొనబోతున్నారు. ముందుగా అనుకున్న సమయం ప్రకారం కంటే ఐపీఎల్ వేలం అరగంట ఆలస్యంగా ప్రారంభం కానుంది. దీని ప్రకారం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మెగా ఆక్షన్ 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. బ్రాడ్కాస్టర్స్ బీసీఐని ప్రారంభ సమయాన్ని మార్చాలని అభ్యర్థించినట్లు సమాచారం. ఇకపోతే టీవీల్లో ఈ మెగా ఆక్షన్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ అయితే ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అంతేకాకుండా మీరు మొబైల్లో చూడాలనుకుంటే మాత్రం జియో సినిమాలో లైవ్లో చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.